ప్రియమైన దేవులారా, శరీరాశతో శోధింపబడకుండానట్లు దేవుడు మళ్ళీ చేయాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన ఈరోజు శరీరం చాలా విషయాల్లో లాగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం అనేకమైన వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవులారా, దానికి లోబడితే నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేవు అంటాడు కదా. యవ్వనస్తులారా, ఈ భాగము మీ కొరకే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నదని మీకు తెలుసా అని యవ్వనస్తులను అడుగుతూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవులారా, మరి ఈ దేహము పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉంది కదా. ప్రియమైన దేవులారా, అది ఆలయమై ఉన్నదని మనకు తెలుసా? ప్రియమైన దేవులారా, మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియాలి. ప్రియమైన దేవులారా, మన దేహం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నీ హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. నీ హృదయం ఆయనకు అంకితంగా ఉండాలి. ప్రియమైన దేవులారా, నీలో జీవించాలి అని అంటే నీ హృదయం అనే ఆలయం ఎలాగుండాలంటే పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని ఆయన కోరుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఈ రోజుల్లో ఆకర్షణల ద్వారా మనసును చెదరగొట్టే శోధనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం అనుకుంటాం, నన్నొక్కసారి చేసి చూడని అని సావధానంగా దాంతో మనం అనవచ్చు. ఒక్కసారి నేను అవి చేసి చూడండి, ఆకర్షణగా కనబడుతున్నవన్నీ కూడా నన్ను చేయాలని ఉంది, నేను దాన్ని మరి అనుభవించాలని ఉందని చాలామంది అనుకుంటారు. అవ్వం అనుకుంది, ఆ పండుని చూడగానే తన కంటికి ఏం కనిపించిందంటే అది ఎంతో ఆకర్షణీయంగా కనిపించిందండి, అది ఎంతో రమ్యంగా కనిపించింది. ఈరోజు ప్రియమైన దేవులారా, ఆకర్షణ కలిగేది ప్రతిదీ కూడా మనకి ఎలా కనబడుతుందంటే మన కంటికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ప్రియమైన దేవులారా, ఆ ఆకర్షణ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాల్ని మనం పాడు చేసుకుంటున్నాం. పరిశుద్ధంగా మన జీవితాలు ఉండటం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆకర్షణ మన జీవితాన్ని పాడు చేస్తుందండి. ప్రియమైన అనేకమైన ఆకర్షణకు మనం లోనైపోతున్నాం. ప్రియమైన మరి డాక్టర్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక ఆవిడట విపరీతమైన బట్టలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందట. మరి బట్టలు ఎక్కడికి వెళ్ళినా బట్టలు కొనుక్కురావడమే. ఆవిడ బజార్కి వెళ్ళినా కొనుక్కొస్తుందట, ఏ షాపింగ్కి వెళ్ళినా కొనుక్కొస్తుందట, లేకపోతే దేనికి వెళ్ళినా కూడా ఎప్పుడు దేనికి వెళ్ళినా ఆవిడ బట్టలు కొనుక్కురావడమే ఆవిడ పని అట. ప్రియమైన దేవులారా, బట్టలు ఇంటి నిండా నిండిపోయాట. ఇక భర్తకు కోపం వచ్చి విపరీతంగా తిట్టాడట, నీకు ఇదే పనా? నువ్వు బజార్కి వెళ్ళిన బట్టలు కొంటున్నావు, లేకపోతే ఒక సంతకి వెళ్ళిన బట్టలు కొంటున్నావు, ఒక మరి షాపింగ్కి వెళ్ళినా ఇంక ఇదే పని నీకు. బట్టలన్నీ కూడా ఇంటి నిండా కూడా బట్టలే. ప్రియమైన అని శుభ్రం చాలా గట్టిగా తిట్టాడటండి. తిడితే ఆవిడ అనుకుందట, ఒక మంచి తీర్మానం చేసుకుందట. ఏమనంటే, ఇంకెప్పుడు కూడా నేను బట్టలు తీసుకోను, చిచి మా ఆయన చేత నేను తిట్లు తినడం ఏంటి, నేను ఇంకెప్పుడు అటువైపు చూడనని మంచి తీర్మానం తీసుకుందంట. ప్రియమైన దేవులారా, తీర్మానం తీసుకున్న తర్వాత చాలా రోజులు మరి ఆగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు బజార్కి వెళ్ళవలసి పని వచ్చింది. ప్రియమైన దేవులారా, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆయనకు ఫోన్ చేసిందంట, నేను బజార్కి వెళ్తున్నాను, నాకు అర్జెంటుగా కొన్ని సరుకులు కావాలి అని చెప్పినప్పుడు, చాలా జాగ్రత్త నువ్వు తీర్మానం చేసావు, తీర్మానం ఏమాత్రం కూడా తప్పిపోవద్దని భర్త చెప్పాడంట. నేను ఇంకెప్పుడు తప్పిపోనండి, అసలు అటువైపే చూడనండి, నేను వెళ్ళిన పని నేను చేసుకొస్తానని చెప్పిందంట. ప్రియమైన దేవులారా, అలాగా ఆవిడ ఏం చేసిందంటే, పాపం బజార్కి బ్యాగ్ పట్టుకుని వెళ్తుంది బజార్ చేసుకురావడానికి. ఇంతలో ఒక రెడీమేడ్ షాప్ కనిపించిందంట. ఆవిడ ఎప్పుడు వెళ్ళి షాపే అది. ప్రియమైన దేవులారా, ఆయన చూస్తున్నాడట, దూరం నుంచి ఇవిడ వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది, కొత్త స్టాక్ తెచ్చాను, అదంతా కూడా ఆవిడకి చూపించేస్తాను, మరి నా దగ్గర చాలా బట్టలు తీసుకుంటుంది ఆవిడని ఆయన ప్లాన్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రియమైన ఆవిడ వస్తుందని చూస్తున్నాడు. కానీ ఈవిడ ఏం చేసిందంటే, అటువైపు చూడకుండా కళ్ళు ఎలా తిప్పేసుకొని, ఎందుకంటే భర్త దగ్గర తీర్మానం చేసింది కదా, నేను ఇంకెప్పుడు కూడా తీసుకోనని మరి ఆయన దగ్గర తీర్మానం చేస్తుంది కనుక, తీర్మానంలో నిలబడాలి కనుక ఆవిడ ఏం చేసిందంటే, ఇంక నేను అటువైపు చూడను అనుకొని తిన్నంగా వెళ్ళిపోతుంటే, ఆ మేడం అదేంటి షాప్ వైపు చూడకుండా అలా వెళ్ళిపోతుంది అని గబగబా షాప్ వదిలేసి వచ్చేసాడు. ఈయన వదిలేసి వచ్చి, మేడం గారు మీకోసం మంచి బట్టలు తెచ్చానండి, చాలా మంచి బట్టలు తెచ్చానండి, మీరు చూడకపోతే అలాగా, మీరు కొనకపోతే అలాగా అని విపరీతంగా బతిమాలడం ఆవిడ వెనకతలు వెళ్ళిపోతున్నాడట. ప్రియమైన దేవులారా, ఇక ఆవిడ అన్నదట్టు, నేను తీసుకోను, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఇంకా అవి చూడను అంటే, అదేంటి మేడం పోనీ చూడొద్దులే, మీరు తీసుకోవద్దులే, కనీసం చూడండి, ఒక్కసారి వచ్చి చూడండి, మా షాప్కి ఒక్కసారి మీరు వస్తే మీరు చూడండి కానీ తీసుకోవద్దు అని చెప్పాడంట. పోలే చూడమంటున్నాడు కదా, పాపం తీర్మానాన్ని పక్కనెట్టింది, మరి చూడమంటున్నాడు కదా చూసి వచ్చేద్దాంలే అనేసి మళ్ళీ షాప్లోకి వెళ్ళిందట. ప్రియమైన దేవులారా, మంచి డ్రెస్సులు వేస్తున్నాడంట, మంచి తెచ్చినవి అన్నీ కూడా ఆవిడకి చూపిస్తున్నాడంట. చాలా వరకు చాలా గట్టిగా ఉందట. కానీ ఒక డ్రెస్ వచ్చేటప్పటికి ఆవిడ మనస్సుకి చాలా ఆకర్షణీయంగా కనబడుతుందంట, చాలా అందంగా కనబడుతుందంట. ప్రియమైన దేవులారా, అప్పుడు అనుకుందంట, ఇది ఎలాగన్నా వేసుకోవాలని చెప్పి డ్రెస్ ఏం చేసినట్టు లోన్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తే అతను అంటున్నాడంట,
మేడం గారి డ్రెస్కి అందం వచ్చేసిందంటే మీరు వేసుకుంటే, ప్రియమైన డ్రెస్కే అందం వచ్చేసిందంటే ఆవిడ వేసుకుంటే, ప్రియమైన అందం వచ్చేసిందని తెగ పోగొడేస్తుంటే ఈవిడ ఏం చేసిందంటే వెంటనే ఆయనకి ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి, మరి నేను ఇక్కడ మరి బట్టల షాప్కి అతను చాలా బతిమాలాడు, ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నాకు ఒక డ్రెస్ చాలా నచ్చేసిందంటే ఆవిడ ఆయన తిట్టడం మొదలుపెట్టి అంటున్నాను, సాతాన వెనక్కపో అని గద్దించు అనేసి అలా ఆయన చెప్తున్నాడట. సాతాన వెనక్కపోని నువ్వు గద్దించు, వెంటనే సాతాను పారిపోద్ది, నువ్వు ఆ శోధనలో పడవు, అది నీకు ఆకర్షణీయంగా కనిపించదు అని హెచ్చరిస్తూ ఉన్నాడట తన భర్త. ప్రియమిత్రులారా, వెనక నుంచి అతను అంటాడట, మేడం ముందు నుంచే కాదు వెనక నుంచి కూడా చాలా అందంగా ఉంది డ్రెస్ అంటే, ఈవిడ అంటుందంట నన్ను సాతాను వెనక నుంచి కూడా ప్రోత్సాహపరుస్తుంది ఆ బట్టలు తీసుకోమని చెప్పి ఆయనకి చెప్తుందంట. ప్రియమిత్రులారా, ఎంత ఆకర్షణీయమంటే ఎన్ని తీర్మానాలు చేసుకున్నా మనం ఏం చేస్తామంటే ఆకర్షణ వచ్చినప్పుడు అందులో పడిపోతూ ఉంటాం. ఆ సాతానికి మన ప్రియమిత్రుల అది చోటిచ్చేస్తూ ఉంటాం. అది ఏం చేస్తుందంటే మళ్ళీ శోధనకి గురి చేస్తూ ఉంటుంది. ప్రియమిత్రులారా, ఇక్కడ ఈ రోజుల్లో ఆకర్షణ ద్వారా చాలామంది ఏం చేస్తున్నారంటే మనసును చెదరగొట్టే శోధనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం ఏం చేసుకుంటున్నామంటే ఆకర్షణకు లోబడిపోయి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులు, అటువంటి అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, అబ్బా నేను చూపించిన ఆకర్షణకి వీళ్ళు లోనైపోయారు అని ఎంతో ఆనందంగా ఉంటుందటండి. కానీ నీ దేవుడు నీ కన్నీరు విడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నావు, తీర్మానానికి నువ్వు లోబడకుండా, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడకుండా నువ్వు సాతానికి చోటు ఇచ్చినట్లయితే సాతాను సంతోషిస్తాడు, కానీ నీ దేవుడు నిన్ను బట్టి ఏడుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, మనందరికీ తెలుసు యోసేపు గురించి కదండి. ప్రియమిత్రులు, యవ్వనస్తుడిగా యోసేపు సాతాను మరి శోధన ఎదురైంది. పోతీఫరు భార్య అతన్ని ప్రియమిత్రులు వలలో వేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది, అనేక సార్లు అతను కనబడుతుంది. ప్రియమిత్రులారా, కానీ ఇతను ఏం చేశాడంటే ప్రియమిత్రులారా, అతన్ని ఎవ్వరూ కూడా గమనించలేదని, గమనించేవారు అక్కడ లేరు కాబట్టి నిజానికి యోసేపు లొంగిపోయి ఉండొచ్చు. నా బంధువులు లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా స్నేహితులు లేరు, నా యొక్క అన్నదమ్ములు లేరు, నన్ను పరీక్షించడానికి నా ఊరి వారు కూడా లేరు, నేను దేశం కాని దేశంలోకి వచ్చాను కనుక నేను పాపం చేస్తానని అతను అనుకోలేదండి. ప్రియమిత్రులారా, అతను అనుకోకుండా ఎవరికి భయపడ్డాడంటే యోసేపుకు తోడై ఉన్న దేవునికి ఆయన భయపడ్డాడు. ఎందుకంటే అతని హృదయం దేవునికి ఇచ్చాడు, దేవుడు అతనితో ఉన్నాడు. ప్రియమిత్రులారా, అతనట ఆ పాపం నుంచి దూరంగా పారిపోవటానికి అవకాశమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత ఆకర్షణీయంగా అంటే ప్రియమిత్రులారా, ఇతను పోతీఫరట యోసేపుతో దేవుడు ఉండటం చూసి అతన్ని అధికారిగా చేశాడట. అతన్ని ఆ ఇంటి మీద అధికారిగా చేసినప్పుడు అతనికి కొంచెం పరిమితులు తెలుసు. ఆ పరిమితుల వరకే ఎంతవరకు యజమానుడు అధికారిగా ఉంచాడో అంతవరకే అతను ప్రియమిత్రులారా దాన్ని మరి నడిపించడానికి ఇష్టపడ్డాడు, కానీ అంతకంటే వేరే పరిమితుల్లో వేరే పక్కతోవలోకి అతను వెళ్ళలేదండి. ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, యోసేపుని ఎంతగా తొందర చేసినా అతను పాపానికి లోనవ్వలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ఆకర్షణకి ఆయన లోనవ్వలేదట. ప్రియమిత్రులారా, ఈరోజు మనం ఎందుకు లోనవుతున్నాం? ఎందుకు మనం లోనవుతున్నాం? ఒకసారి ఆలోచించేయండి. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, అంటే అతను సాతాన్ని, పాపాన్ని, శరీరాన్ని నిరాకరించాడు. ఫలితంగా దేవుడట యోసేపుకు అన్నిటిలో కూడా విజయాన్ని కలుగు చేశాడు. ఈరోజు నువ్వు అన్నిటిలో విజయాన్ని చూడాలంటే, అన్నిటిలో ఆశీర్వాదకరమైన జీవితం చూడాలంటే, అన్నిటిలో దేవుడు నిన్ను హెచ్చించాలనంటే పాపానికి నువ్వు దూరంగా ఉండాలండి. నిన్ను ఆకర్షిస్తున్న ప్రతి దానికి కూడా నువ్వు ప్రియమిత్రులారా నువ్వు దేవుని వైపు చూసినట్లయితే ఆయన నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివాసం చేస్తాడు. కనుక నిన్ను ఈ శోధల నుంచి తప్పించి ప్రియమిత్రులారా నీకిచ్చిన, అంటే నీకు ఏ తలంతలు దేవిచ్చాడో, నీకు ఏ ఆధిక్యతనిచ్చాడో, ఎంతగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఎంతగా నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో అంతవరకు కూడా నిన్ను తీసుకెళ్ళటానికి దేవుడు నీకు తోడై ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, కాబట్టి ఈ తొందర నిర్ణయాలు, అంటే తొందర ఆలోచనలు, ప్రియమిత్రులారా ఈ ఆకర్షణలు మనకు కనబడతా సాతాను అనేకమైన ఆకర్షణలు కలుగు చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నీకు ఒక మంచి ఆధిక్యతనివ్వాలని, ఒక మంచి పరిస్థితిలో నేను నిలబెట్టాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. ప్రియమిత్రులారా, ఈ చిన్న ఆకర్షణలకు నువ్వు లోబడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, యోసేపు దేవుడు అతన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించాడండి. ప్రియమిత్రులారా, అతన్ని
అతన్ని ఘనపరిచాడు. దేవుడు అతన్ని గుంటలో నుంచి తీశాడు. ప్రియమైన గుంటలోంచి తీయడమే కాదు, అలాగే అంతేకాక అతని చెరసాల నుండి విడిపించి ఫరో రాజభవనములో 2వ అధికారిగా అతన్ని దేవుడు చేశాడు. ప్రియమైన ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుడరా, ఫరో ఇంటికట ఆయన అధిపతి అయ్యాడు. ఫరో యొక్క ధనాగారానికి అతను అధిపతి అయ్యాడు. అంతగా దేవుడు హెచ్చించాడు. నిన్ను అంతగా హెచ్చించాలనంటే ప్రియమైన నీ ముందున్న ఏ ఆకర్షణకి కూడా నువ్వు లోనవ్వద్దు. సాతాను అనేకమైన ఆకర్షణలు చూపిస్తూ ఉంటుంది. నిన్ను పడేయాలని, ఆ స్థితికి నువ్వు వెళ్లకుండా చేయాలని అది అనేకమైన ఆకర్షణలు కలుగు చేస్తుంది. కానీ నువ్వు వాటికి చోటిస్తే నీకిచ్చిన ఆధిక్యత నువ్వు పొందుకోలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ఈ నవీన ప్రపంచంలో నువ్వు ఇంటర్నెట్లో దేన్ని చూడాలని, ఏది చూడకూడదో నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన కొన్ని పరిమితులు ఉంటాయి మనకి. నువ్వు ఇష్టానుసారంగా చూసేయడానికి కాదు, సెల్ రాత్రి పగలు చూసేయడానికి కాదు, అర్ధరాత్రి 2 గంటల వరకు ఇదే పనిగా నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డల్ని, నీకు ఇచ్చిన సంసారాన్ని పట్టించుకోకుండా, నీకు ఇచ్చిన ఒక బాధ్యతను నెరవేర్చకుండా నువ్వు దేంట్లో ఉంటున్నావు? ప్రియమైన ఇంటర్నెట్లో చాలామంది ఏం చేస్తారంటే చూడకూడనివి చూస్తూ ఉంటారు. నీకు ఒక పరిమితి ఉంది. దేవుడు నీకు ఒక పరిమితినిచ్చాడు. యోసేపుని ఎంతవరకు ఉంచాడంటే కొంతవరకే. కానీ అక్కడి నుంచి అతను పోతీఫర్ యొక్క భార్య యొక్క అందాన్ని చూడలేదు, ఆకర్షణకు లోనైపోలేదు. ఎందుకనంటే నీకు ఒక పరిమితిని దేవుడు ఏర్పాటు చేశాడు. నీతో దేవుడు ఉండాలి అనంటే, నీ ఆలయం అనే హృదయం అనే ఆలయంలో దేవుడు ఉండాలి అనంటే నీ జీవితంలో కొన్ని పరిమితులు ఉన్నాయి, దాన్ని దాటిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, నీ సెల్లలో కానీ నీ ఇంటర్నెట్లో కానీ ప్రియమైన దేవులారా, నువ్వు దేని వరకు చూడాలో అంతవరకే. అంతకు మించి ఇక దేంట్లోని కూడా దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ప్రియమైన దేవులారా అవి ఇష్టం లేని దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, అలాగే ప్రియమైన దేవులారా, నువ్వు చూసే టీవీలో కానీ కొన్ని ఛానళ్ళు ఉంటాయి. ప్రియమైన దేవులారా, అవి నువ్వు కొన్నిటి వరకే చూడాలి. ఎంతవరకు నీకు పరిమితి ఉందో అంతవరకే చూడాలి. ప్రియమైన దేవుని దేవులారా, అంతకు మించి నువ్వు లోనికి వెళ్ళకూడదు. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆకర్షణ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అది పాడు చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడిచ్చిన ఆధిక్యతను పొందుకోలేవు, ఆ పరిస్థితులకు నువ్వు వెళ్ళలేవు. ప్రియమైన దేవుళ్ళరా, అన్నీ నువ్వు చూసినట్లయితే అది దేవునికి ఇష్టం కాదు. నీతో దేవుడు ఉండడు. ఆకర్షణకు లోనవ్వద్దు. ప్రియమైన దేవుళ్ళరా, దేవునికి ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకే. అక్కడి నుంచి నువ్వు దాంట్లోకి వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమంది స్నేహితుల్ని శోధిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుళ్ళరా, ఒక పెగ్గు వేసుకుందాం రారా అంటారు. ప్రియమైన దేవుళ్ళరా, లేకపోతే అక్కడక్కడ చూద్దాము, మంచి మంచి మరి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళదాం రారా అంటారు. లేకపోతే సినిమాలకు వెళదాం రారా అంటారు. ప్రియమైన దేవుళ్ళరా, నువ్వేం చేస్తామంటే నేను రాకూడదని చెప్పాలి, వాళ్ళతో వెళ్ళటానికి నువ్వు ఇష్టపడకూడదు. ప్రియమైన ఒకవేళ దానికి లొంగిపోతే సాతానట నేను ఒక త్రాగుబోతుగా, మత్తు పదార్థాలకి ప్రియమైన బానిసగా నేను చేస్తుంది. అలాగే సినిమాలంటే పడి చచ్చేవాడిగా చేస్తుంది. ప్రియమైన నీ విశ్వాసాన్ని పరీక్షించబడే సమయం ఇదే. ప్రియమైన నీ విశ్వాసాన్ని దేవుడు ఒకవేళ పరీక్ష చేస్తున్నాడేమో, ఆ సమయం ఇదే. నువ్వు ఖచ్చితంగా నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. నీకు ఒక మంచి ఆధిక్యతని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఒక మంచి పరిస్థితిని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ సోదరులు నువ్వు జయించే రీతిలో ప్రియమైన దేవుడా ఆయన అంటున్నాడు కదా, నీ విశ్వాస పరీక్షలో నువ్వు నిలబడినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీకు మంచి పరిస్థితి నేను ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ శోధనలు ఏమాత్రం కాదండి, దీన్ని జయించగలం. కానీ ఏం చేస్తున్నామంటే ఆకర్షణకు లోనైపోతున్నాం, ఆ రంగులుగా మరి ప్రియమైన లోనైపోతున్నాం మన జీవితాలు. దానివల్ల మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం. ఆ పరిణితి కంటే ఆ యొక్క పరిస్థితిని మనం అందుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇంకా అంటాడు కదా, ప్రభువు పట్ల నీకున్న ప్రేమ ప్రియమైన దేవులారా పరీక్షింపబడే సమయం ఇదే. నీ నిర్ణయాల పట్ల నువ్వు స్థిరంగా ఉండు. నీవు సాతానుతో నేను యేసు ప్రభువును వెంబడించేందుకు నేను తీర్మానం తీసుకుంటున్నానని చెప్పు. సాతాను ఎదిరించు, నువ్వు మోకాళ్ళై, అది నీ దగ్గర నుంచి పారిపోద్ది. ప్రియమైన దేవుడా, ఆ సమయం ఇదే. నువ్వు దేవునితో ఉండవలసిన సమయం ఇదే. నువ్వు దేవునితో ఉండాలి. నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుడా, అంతేగాని సాతాను వేసే ఉచ్చులో, సాతాను వేసే ఆకర్షణలో పడిపోతే నీ జీవితమే పాడైపోద్ది. దాంతో నువ్వు చెప్పు ఏమనంటే, నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నాను. ప్రియమైన దేవుడా, నేను ఏమాత్రం కూడా వెనుకకు తిరగను అని ఖచ్చితంగా చెప్పు. దాంతో ప్రియమైన దేవుడా, నువ్వు మోకాళ్ళేస్తే ప్రార్థన చేయి. నువ్వు మోకాళ్ళు వేస్తావా, సాతాను వెంటనే నీ దగ్గర నుంచి అదేమవుతుందంటే పారిపోద్ది. ప్రియమైన దేవులారా, నిన్నేమాత్రం కూడా అది దగ్గరికి రాదు. యోసేపు జీవితంలో ప్రియమైన దేవులారా అంత ఆకర్షణ కలుగు చేసినా
అది పోతీఫర్ యొక్క భార్య ఎంత ఆకర్షణీయంగా కనబడినా ప్రియమైన ఆయన దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి ఆయన సాతాన్ని ఎదిరించి దూరంగా పారిపోయాడు. దేవుడు అతని జీవితంలో ఒక అధికారిగా ఉంచాడు. ఈరోజు నిన్ను ఉంచలేడా? నిన్ను ఉంచగలడు. ప్రియమైన నిన్ను ఉంచాలనే ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇది ఒక మంచి సమయం, తీర్మానం చేసుకునే సమయం, ప్రభువుతో ఉండవలసిన సమయం. వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? వేగిరి పడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుళ్ళరా, నాకు ఒక మరి చిన్న కథ తెలుసు. ఆ కథ మీకు చెప్తానండి. ఒక నక్క కాకి గురించి చదివిన కథ. ప్రియమైన దేవుళ్ళరా, మరి దీన్ని చదువుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఒకరోజు కాకమ్మట చెట్టుపై కూర్చుని ముక్కున ఒక పెద్ద మాంసం మొక్క ఎక్కడ తెచ్చుకుందో పాపం తెచ్చుకుంది. ప్రియమైన దేవుళ్ళరా, ఆ మొక్క పట్టుకుని ఉందట. ఇది నక్కగారు చూశారు. ప్రియమైన దేవుళ్ళరా, అది జిత్తుల మారి నక్క కదా. ఏం చేసిందంటే, అబ్బా భలే మంచి మాంసం మొక్క పట్టుకొని ఉంది కాకమ్మని చెప్పి ప్రియమైన దాని దగ్గరికి వచ్చిందంట. వచ్చి అంటుందంట, ప్రియమైన దేవుళ్ళరా, ఓ నా ప్రియమైన కాకి. ఏమంటుంది? ఓ నా ప్రియమైన కాకి, నువ్వెంత అందంగా ఉన్నావో, నిజంగా నీవెంత మనోహరంగా ఉన్నావో, నీ ముక్కు కూడా ఎంతో బాగుంది, నీ ఈకలు కూడా మెరిసిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఇంత బాగుంటే నీ స్వరం ఇంకెంత బాగుంటుందో. ప్రియమైన బాగుంటుంది. దయచేసి ఒక్కసారి పాడితే వినాలని ఉందని చెప్పి ఆ యొక్క నక్క మరి కాకిని పొగుడుతూ ఉంది. ప్రియమైన ఇంకేముంది, కాకం పొంగిపోయింది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఇతరులు పొగుడుతూ ఉంటే మనం పొంగిపోతూ ఉంటాం. ప్రియమైన ఇంకెక్కడ కూడా మరి ఎక్కడ ఎవరిని కూడా చూడడం, అబ్బా ఎంత బాగా అంటే ఎంత బాగా పొగుడుతున్నారు. ఆ పొగుడుతనం చూసి చాలా పొంగిపోతూ ఉంటాం. పాపం కాకి కూడా అలా పొంగిపోయిందండి. పొంగిపోయి మునిపెన్నడూ కూడా ఎవ్వరు కూడా ఈ కాకిని ఇలా పొగడడం చూడలేదు. అయితే కాకట ఎంత అందంగా ఉంటుందో మనకు తెలుసు కదండి. ఎంత మధురంగా ఉంటుందో మనకు తెలుసు. అది పాడితే ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు కదండి. కానీ పాపం ఆ నక్క దాన్ని పొగుడుతూ ఉంటే ఇంకా దాన్ని తట్టుకోలేక వెంటనే స్వరం ఎత్తిందంటండి. స్వరం ఎత్తి కావు కావు మండం మొదలెట్టింది. మొదలెట్టగానే పాపం ఈ నోట్లో ఉన్న మాంసం మొక్క ఏమైపోయింది? కింద పడిపోయింది. ప్రియమైన అది కింద పడిపోతే వెంటనే నక్క ఏం చేసిందంటే అది ఎత్తుకొని పారిపోయింది. జాగ్రత్త. ఇదే విధంగా ఆడపిల్లల జీవితాలు కూడా ఉన్నాయి. ఆకర్షణీయంగా ప్రియమైన దేవుళ్ళరా అది ఆకర్షించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగపిల్లలు వాళ్ళ పొగుడుతూ ఉంటే వారి జీవితాలు ఏం చేస్తారంటే ప్రియమైన పాడు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎంతమంది యవనస్తుల యొక్క జీవితాలు పాడైపోయాయో. ప్రియమైన దేవుళ్ళరా, జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధిలో ప్రియమైన నువ్వు జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని ఎలాంటి నక్కలు, జుత్తులు మారి నక్కలు చాలామంది ఉంటారు. నిన్ను పాడు చేయటానికి, నీ జీవితాన్ని పాడు చేయటానికి, నిన్ను అనేక రీతిలుగా పొగుడుతూ కూడా నీ జీవితాన్ని పాడు చేసే రీతిలో అనేక మంది ఉంటారు. నీ యవ్వన కాలంలో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలని అంటే దేవుని వాక్యం చదువుతూ నిత్యము కూడా ప్రార్థించాలి. నీ యొక్క సృష్టికర్తను నువ్వు ప్రియమైన నీ యొక్క విమోచకునికి నిత్యము కూడా స్తుతి పాటలు పాడుతూ నీ యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే యోసేపు యవ్వనస్తుడు కానీ తల్లిదండ్రులు లేరు దగ్గర, అన్నదమ్ములు లేరు దగ్గర, తన దేశం కాదు, ఒక బానిసగా అమ్మబడ్డాడు. అయినా తన జీవితాన్ని దేవునికి భయపడ్డాడు. ప్రియమైన దేవులారా, ఈరోజు దేవునికి భయపడే వారిగా ఉన్నట్లయితే నీ జీవితాలు కట్టబడతాయి, నీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. యోసేపుని ఒక బానిసైన ప్రియమైన బానిసగా వెళ్ళిన ఆ దేశానికే దేవుడు అధిపతిగా చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను అంత స్థితిలోకి తీసుకుని వెళ్ళటానికి నీ యొక్క జీవితాన్ని కాపాడుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఆయన తన రెక్కల నీడలో నిన్ను సురక్షితంగా ఉంచుతాడండి. అలాగే ప్రియమైన యవ్వనస్తుడా యేసు ప్రభుతో ఉండటం అలవాటు చేసుకో. ప్రియమైన యేసు ప్రభువునే నీ నాయకునిగా చేసుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన ఆయన నిన్ను నడిపించడమే కాదు, ఆయన నీతో ఉంటాడు. యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు కనుకే అతని యొక్క జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుడిని ఒక నాయకునిగా, దేవుడు నీకు ఒక సహోదరుడుగా నీతో ఉన్నట్లయితే నీ జీవితం ఎప్పుడు కూడా పాడవదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనకి ఇష్టనిగా ఉంటే నీ జీవితం ఎంతో ఆనందంగా జయ జీవితంగాను ఉంటుందండి. యేసేపు దేవుడు నీతో ఉంటాడు, ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడని ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు కనుక అతన్ని విడిపించాడు. అతన్ని ఏం చేశాడంటే గొప్ప చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే దానియేలు కూడా తను అపవిత్రపరచుకున్నట్లు తన ఆకర్షణీయమైన ఆ భోజనాన్ని తినిస్తే అయిపోద్ది, ఒక పూటతో అయిపోద్ది, కానీ ఆ భోజనం నాకు అవసరం లేదన్నాడు. ఆ భోజనం వల్ల నేను అపవిత్రపరచుకోలేనని ఆయన చెప్పాడు. ప్రియమిదిరా దాన్ని వద్దన్నాడు.
దానియేలుని కూడా బబులోను దేశంలో ఒక మంచి అధిపతిగా దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిత్రులారా. అలాగే యోబు జీవితం చూసుకున్నట్లయితే ప్రియమిత్రులారా, యోబు మంచి నిర్ణయం తీసుకున్నాడండి. దేవునికి వ్యతిరేకంగా ఎప్పటికీ కూడా నేను పాపం చేయనని యోబు మంచి తీర్మానం చేసుకున్నాడు. అంత గొప్ప శోధనలు కూడా వచ్చినా దేవుడు రెండంతల ఆశీర్వాదాలతో యోబుని నింపాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ఒకవేళ నీతో ఉన్నట్లయితే, ఆయన నీతో ఉంటే ప్రియమిత్రులు ఎన్ని శోధనలు వచ్చినా మనము దాన్ని జయించగలం. దేవుడిచ్చే అధికారాన్ని, దేవుడిచ్చే ఆధిపత్యాన్ని మనం అందుకోగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిత్రులారా. ఇలా వీరందరికీ కూడా దేవుని నుండి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. నీవు కూడా ప్రతి శోధనలకు కూడా ఏం చెప్పాలంటే గుడ్ బై చెప్పాలి ప్రియమిత్రులు. ఇంకెప్పుడు కూడా శోధనలు ఆ శోధనలు జయించి దానికి గుడ్ బై చెప్పాలి, కానీ ఆ శోధనలోకి నువ్వు వెళ్ళిపోకూడదు ప్రియమిత్రులారా. దేవుని ఎదుట, ప్రజల ఎదుట మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ప్రియమిత్రులారా. ప్రతిరోజు కూడా తండ్రి నన్ను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించమని ప్రార్థించాలి ప్రియమిత్రులారా. ప్రతిరోజు తండ్రిని మనం ఏం అడగాలంటే, నన్ను శోధనలో తేక దుష్టి నుండి నన్ను తప్పించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే ప్రియమిత్రులారా, ప్రతిరోజు కూడా నీ కళ్ళతో కానీ, చెవులతో కానీ, నాలుకతో కానీ, చేతులతో కానీ, కాళ్ళతో కానీ దేహాన్ని అంతా కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటాను. ఎందుకంటే నా దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నదని చెప్పాలి. నా దేహము ఎవరికి ఆలయమై ఉన్నదంటే నీ దేవునికి ఆలయమై ఉన్నది ప్రియమిత్రులారా. ఆయన నీలో నివసిస్తున్నాడు కనుక ఏ పాపము కూడా నువ్వు చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిత్రులారా. మనం ఒప్పందం చేయాలి. నీ వంతు పని నువ్వు చేసినట్లయితే ప్రియమిత్రులారా, దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్ముడు నీ కొరకు మిగిలిన దాన్ని చేస్తాడు. నీ వంతు పని నువ్వు చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు మిగిలిన దాన్ని ఆయన చేస్తాడు ప్రియమిత్రులారా. మనం శరీరంలో ఉన్నంత వరకు కూడా శోధనలు వస్తూనే ఉంటాయండి యాకోబు రాసిన పత్రిక 4:7 అంటాడు, కానీ మనం సాతాన్ని ఎదిరించాలి, అప్పుడు వాడు మన దగ్గర నుంచి ఏం చేస్తాడంటే పారిపోతాడు ప్రియమిత్రులారా. మనం సాతాన్ని ఎదిరించాలంటే నువ్వు సాతాన్ని ఎదిరిస్తే అది నీ దగ్గర నుంచి ఏం చేస్తుందంటే అది పారిపోద్ది ప్రియమిత్రులారా. దేవుడు చెప్తా ఉన్న మాట, దురాత్మను ఎదిరించాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దాని కొరకు నువ్వు దేవుణ్ణి అడగాలి. అంతే దినముల యందు నేను మనుషులందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. యోసేపు జీవితంలో ప్రియమిత్రులారా అంతవరకు కూడా ఎంతగా ఆశీర్వదించాడో, అతన్ని పొతిఫర్ ఇంటిలో అధికారిగా ఉంచాడు, జైల్లో అధికారిగా ఉంచాడు. అలాగే ప్రియమిత్రులారా ఆయన ఎక్కడికి తీసుకురాబడ్డాడంటే మరి ఫరో దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. అతని కలకెట అతని అర్థాన్ని చెప్పే అంతటి స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు కూడా మన పిల్లలకి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకిస్తానంటున్నాడు. వారిని వాడుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియమిత్రులారా. ఏమనంటే యావేలు 2:28-29, అపోస్తులు 2:17-18 చూసినట్లయితే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుని మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరని ఆయన చెప్తూ ఉన్నాడు. నీ పిల్లలు కూడా ప్రవచిస్తారు. మీ పిల్లలకి దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తాడు, వారు ప్రవచిస్తారు. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. తన ఆత్మ చేత నిన్ను అభిషేకిస్తానంటున్నాడు. తన కొరకు నిన్ను వాడుకుంటానని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమిత్రులారా. అంటాడు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరాలన్నీ కూడా మహిమ సంవత్సరాలే. మనం ఏం చేయాలంటే అంత్య దినాల్లో జీవిస్తున్నాం కనుక మనము దేవుని వాగ్దానం చేసినట్టు ఆయన తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపాలని మనం ప్రార్థన చేయాలి ప్రియమిత్రులారా. మనము నిర్దిష్టమైన నిబద్ధతతో దేవునిచే ఏర్పరచబడిన అంత్య దినముల ప్రజలము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవునికి ఒక ప్రియమిత్రులారా ఉద్దేశం ఉందని మర్చిపోకూడదు ప్రియమిత్రులారా. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అలా నిన్ను వాడుకోవాలని నేను ఇష్టపడుతున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే బలంగా నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమిత్రులారా. మరి ఫిలిప్పీ ఇక్కడ అంటాడు, నీ పట్ల దేవునికి ఉన్న ఆశను తీర్చాలి. దేవుని యొక్క ఆశ లేక కోరిక ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10-11 చూసినట్లయితే, అదేమనగా ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన్ను అనుగ్రహించెను. తండ్రి యొక్క కోరికను తీర్చేందుకు నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని పొందవలసి ఉంది. ప్రియమైనదేరా, నీవు దాహంగా ఉంటే అద్భుత రీతిగా దేవుడు నిన్ను నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ దాహము? అనేకమైన ఆత్మల మీద దేవుని యొక్క ప్రియమైనదేరా సంపాదించడానికి మనం దాహము కొని ఉండాలి. ఆ దాహాన్ని తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనదేరా, అనేక మంది జీవితాలు మార్పు చెందాలి, ప్రతి ఒక్క మోకాలి వంగాలి, ప్రతి ఒక్క నోరు స్తుతించాలి. అలా దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుడు నిన్ను తన చిత్త ప్రకారంగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మ అభిషేకం మన మీద ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 39 వచనాలు చూసినట్లయితే, ఎవడైనను దప్పుకొని ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రియమిదేలు, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనములు చెప్పినట్లు వాని హృదయంలో నుండి జీవజల నదులు పారును. ఈ జీవజలము కొరకు నీవు దప్పుకొనిచున్నావా? ఈ జీవజలము కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకరోజు యేసు ప్రభు అట జీవజలం యొక్క విలువను సమరయ స్త్రీకి తెలియచేశాడట. ప్రియమిదేవులారా, ఒక సమరయ స్త్రీకి దేవుని యొక్క జీవజలం యొక్క ఊట, దాని యొక్క విలువేంటో ఆవిడ తెలుసుకుంది. ప్రియమిదేవులారా, ఇక్కడ అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభు త్రాగడానికి మామూలు నీళ్ళిమ్మని అడిగి ఆయన ఆమెకు జీవజలాన్ని తిరిగి ఇచ్చాడు. యేసు ప్రభు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును కూడా మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును కూడా దప్పిగొనుడు అని చెప్పాడు. ప్రియమిదేవులారా అని ఆ స్త్రీతో చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ జీవజలాన్ని త్రాగట అది ఆవిడ హృదయంలో నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే కడుపులోనికి వెళ్ళింది. అక్కడి నుంచి సమరయ ప్రాంతం అంతటికి కూడా ఆ జీవజలం ప్రవహించిందని ఆయన దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే జీవజలముల యొక్క శక్తి. దేవుని యొక్క జీవజలపు ఊటని ఎప్పుడైతే సమరయ స్త్రీ తాగిందో ఆవిడ జీవితంలోకి అవి వెళ్ళాయో సమరయ ప్రాంతం అంతా కూడా ఆ జీవజలపు ఊటతో ఆవిడ నింపేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమిదేవులారా, అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నీకు మంచి అధికారము, అభిషేకం ఇవ్వాలని, అనేక మంది ముందు నువ్వు అనేక మంది జీవితాలను మార్చాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులారా, కల్వరి సిలువపై యేసు ప్రభుని పక్కలో సైనికుడు గుర్చినప్పుడు రక్తము నీరు అట పెళ్ళుబిక్కై జీవజలములను గూర్చి చెప్పబడే ఆ నీళ్ళట ప్రియమిదేవులారా ఆయన యందు నమ్మిక ఉంచి అడుగు ప్రతివానికి కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిచ్చేవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనను అడిగితే ఆయన నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చబడింది, కానీ ఆయన అగ్ని కాడు. అగ్ని ఏం చేస్తుందంటే అది దహించి వేస్తుంది, నాశనం చేస్తుంది. కానీ ప్రియమైన దేవుని యొక్క ఆత్మ అగ్ని ఏం చేస్తుందంటే నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది. నిన్ను ప్రియమైన అది ప్రకాశిస్తుంది, అది విస్తరిస్తుంది. ఈ చక్కటి ఆత్మీయమైన జీవితాల్లో వీటన్నిటిని కూడా చేయుటకు అది సామర్థ్యం కలిగి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పెంతెకొస్తు దినాన్ని ప్రియమైన అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి మేడగదిలో కూర్చున్న 120 మంది మీద వ్రాలగా వారు మండించబడ్డారట. ప్రియమిదేవులారా, వారు వెళ్ళిన ప్రతి చోటికి కూడా ఆ అగ్ని తీసుకుని వెళ్ళారు. ఫలితంగా అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఎందరో రోగులు స్వస్థపరచబడ్డారు. మరణించిన వారు ప్రాణంతో లేచారు. అంతేకాదు వారు ధైర్యంగా స్వార్థను ప్రకటించగా నమ్మకమైన ప్రభు అనేక వేల మందిని సంఘంలో చేర్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా అద్భుతాలు చేయించాలని, చనిపోయిన వారిని సహితము కూడా అగ్ని దేవుని ఆత్మ అగ్ని చేత లేపే శక్తిని కూడా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు. అంటే అంత ఆధిక్యతలోకి మనల్ని నడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తున్నప్పుడు చిన్న చిన్న ఆకర్షణలో నువ్వు పడిపోయి సాతానికి చోటిచ్చి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ప్రియమిదేవులారా, ఇక్కడ అంటాడు కదా, అపోస్తలులందరి జీవితాల్లో మార్పులన్నీ కూడా పరిశుద్ధాత్మ అగ్ని జరిగించాడు. ఆ అగ్ని మోషే మరియు ఏలియా జీవితాల్లో కూడా ఎంతో వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ అగ్ని దేవుని యొక్క ప్రవక్తల జీవితాల్లో ఎంతో మార్పును కలిగజేసింది. అలా అయినప్పుడట అదే అగ్ని దేవుని మహిమార్థమై మిమ్మల్ని వెలిగించడమే కాదు, మీ జీవితాల్లో అనవసరమైన వాటినన్నిటినీ కూడా
అది దహించి వేసే శక్తి కూడా దానికి ఉంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు జీవజల నదుల గురించి ఆయన మాట్లాడాడు. ఏమనంటే ఈ నది ఆ ఆది కాండము నుండి ప్రవహించడం మొదలైంది. అది నిర్గమకాండము గుండా బైబిల్ అంతా కూడా ప్రవహించిందట. అది యేస్కేలు 47:1-5 మనం చదివినట్లయితే పెద్ద నది వలె మారిందట. ఒక మనుషుడు 1000 మూరల కొలవుగా ఆ నీరు చీలమండల వరకు వచ్చినట్టు ప్రవక్త చూచాను. తర్వాత మరో 1000 మూరల కొలవుగా ఆ నీరు అతని మోకాళ్ళ వరకు, ఆ తర్వాత అతడు మరలా 1000 మూరల కొలవుగా మొల వరకు వచ్చింది. అతడు మరలా 1000 మూరల కొలవుగా నీళ్ళట లోతై దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గలదిగా అది మారింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు? చీలమండ లోతులో ఉన్నావా, లేక మోకాళ్ళ లోతులో ఉన్నావా, లేక మొల లోతులో ఉన్నావా? ఆ లోతులో ఉండి అక్కడే తృప్తి చెందుతున్నావా? ప్రియమైన, ఈదలేనంత ఆ లోతుల్లోకి నువ్వు నడిపించబడాలనంటే దేవుని యొక్క ఆత్మశక్తి మన మీద కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులరా, నీ గురించి నాకు తెలియదు కానీ ప్రియమైన దేవులరా, నాకు ఈ ఈదడం అంటే, ప్రియమైన దేవుడు అంటే పరిశుద్ధాత్మలో ఈదడం అంటే అది చాలా చాలా ఆశీర్వాదకరమైందండి. అది అందరికీ అందలేదు. ఎందుకనంటే మనం దేనికి చోటిస్తున్నామంటే చిన్న చిన్న ఆకర్షణలకి, చిన్న చిన్న శోధలకి మనం లోనైపోతున్నాం. కానీ ఈదలేనంత నది దాటవలసిన ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాలనంటే, నువ్వు ఎంతగా దేవునితో నువ్వు ఉండాలనంటే ఆయన ఆత్మ నిత్యము కూడా నీతో మండించాలి. నిన్ను మండిస్తూ ఆ ఈదలేనంత లోతుల్లోకి నిన్ను తీసుకుని వెళ్ళాలి. ప్రియమైన, నదిలో ఈదడం అంటే మనకెంతో ఇష్టం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడ్డం, గంతులు వేయడం, నాట్యం ఆడడం, అన్య భాషలతో మాట్లాడడం, వీటినంతా కూడా అవి మనం చూస్తూ ఉంటే మన జీవితాలు ఉప్పొంగిపోతూ ఉంటాయి. దేవుడు కూడా దాన్ని బట్టి ఆనందిస్తాడు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన అంటాడు కదా, ఇది ఒక ప్రత్యేకమైన ఆధిక్యత అని. ప్రియమైన, ఎవ్వరూ కూడా దీన్ని వర్ణించలేరు. నీకు కూడా నేను దీన్ని అనుభవిస్తేనే కానీ తెలియదండి. దీన్ని ఎవరు వర్ణించలేరు, ఎవరికి వారు అనుభవించాలి. అందుకంటాడు కీర్తన 34:8 అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట. నువ్వు రుచి చూస్తేనే ఆ యొక్క అనుభవంలోకి నువ్వు వెళితేనే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదండి. అనుభవంలోకి వెళ్ళాలి. ఈదలేనంత అనుభవంలోకి నువ్వు వెళితే దేవుడు ప్రియమైన ఎంతగా నిన్ను బలపరుస్తాడంటే, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడంటే, ఎంతగా నిన్ను వాడుకుంటాడంటే, ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఇస్తాడంటే ప్రియమైన అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. ప్రియమైన ఇక్కడ అంటాడు కదా, పరిశుద్ధాత్ముడు అద్భుతమైన వ్యక్తి. ఆయన ఒక మంచి స్నేహితుడు, ఆయన మన ఉత్తమమైన బోధకుడు, ఆయన మనకు మార్గదర్శిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఈ భూమిపై ఆయన మన ఉత్తరవాది, ఆయన మన ఆదరణకర్త, ఆయన మన సహాయకుడు, ఆయనే జ్ఞానాత్మ మరియు ప్రత్యక్షపరచు ఆత్మ. ఇంత అద్భుతమైన పరిశుద్ధాత్మని మనం కలిగి ఉండకపోతే నేనేమైపోయేదాన్నో. ఆ ఆత్మశక్తి పాస్టర్ గారి మీద, నా మీద ఉండకపోతే ఈరోజు మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళమో మాకు తెలియదు. ప్రియమైన ఆత్మశక్తిని మాకు ఇచ్చాడు కనుక ఈరోజు ఈ సంఘాన్ని దేవుడు అప్పజెప్పాడు, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచాడు. అటువంటి ఆత్మశక్తిని ఇచ్చి ఎలా నిన్ను వాడుకుంటాడో ఆయన ఇష్టమైన రీతిలో నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన అలాగని మనం ఉండకపోతే ప్రియమైన ఈ స్థితిలోనే మనం ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ఇంత పరిశుద్ధాత్మని కలిగి ఉండి కూడా దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ఆత్మ నడిపింపు లేకపోతే మన బ్రతికే శూన్యమండి. ఆ నడిపింపు, ఆ యొక్క పరిస్థితి మన జీవితాల్లో లేకపోతే మన బ్రతుకు శూన్యంగానే ఉంటుంది. అక్కడ యేసోపుకు దేవుడు తోడై ఉండకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారిగా అతను ఉండలేడు. ఎందుకంటే ఆ శోధనకి అతను లోనైపోతాడు. పాపానికి లోనైపోతే యేసోపు జీవితమే బైబిల్ గ్రంథంలోనే రాయబడదు. ప్రియమైన రాయబడ్డది అని అంటే దేవుడు అతన్ని తోడై ఉన్నాడు గనుక. ప్రియమైన ఆయనకు తోడై ఉండి ప్రతి విషయంలో కూడా శోధనని జయించే ఆ పరిస్థితిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీతో ఉంటానని చెప్తా ఉన్నాడు, నీతో నేను ఉంటానని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడా, ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఆయన సహాయాన్ని ఆశ్రయించాలి. ప్రియమైన దేవుడా, నాకు ఆయనతో చక్కటి సహవాసం ఉందని మనము చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మన దేవునితో చక్కటి సహవాసం నాకుంది, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. ఈరోజు దేంతో ఉంటున్నాం? పనికిమాలిన సెలవులతో ఉంటున్నాం, పనికిమాలిన టీవీలతో ఉంటున్నాం, పనికిమాలిన వాటిలతో ఉంటున్నాం. ప్రియమైన లోక ఆకర్షణకు గురైపోతున్నాం, కానీ దేవుని యొక్క శక్తిని మనం చూడలేకపోతున్నాం. దేవుడు నీతో ఉంటే,
దేవుడు నీతో ఉంటే ఆయన చేసే కార్యాలే అద్భుతాలు ప్రియమైనదేవులారా, ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రియమైనదేవుడు అంటాడు. దేవుడు ఇజ్రాయేళ్లకు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఉన్నట్లుగానే మనకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము కూడా నీతో ఉన్నాడు ప్రియమైనదేవులారా. ఇజ్రాయేలీలకు అరణ్యంలో పగలు రాత్రి దేవుని మేఘస్తంభమో అగ్నిస్తంభమో లేకపోతే వాళ్ళు బ్రతికే ఉండేవారు కాదు ప్రియమైనదేవులారా. అలాగే క్రైస్తవుడు తన ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధాత్మని సహాయం లేకుండా బ్రతకలేడండి, నిలబడలేడు ప్రియమైనదేవులారా. గనుక మరి మీరు దురాత్మని ఎదిరించటం కానీ సాతాను యొక్క ఆ శోధనని ఎదిరించాలనంటే జీవితంలోకి మీరు నడిపించబడాలనంటే దేవుని యొక్క ఆత్మశక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు కాదు ప్రియమైనదేవులారా. మనం పూర్తిగా మరి ఆయన యొక్క మరి పరిశుద్ధాత్మ నదిలో నింపబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా ఉన్నట్లయితే ఏ శోధన వచ్చినా, ఏ సాతాను కార్యం వచ్చినా నువ్వు జీవితంలోకి నడిపించబడతావు. దేవుడిచ్చిన ఆధిక్యత నువ్వు పొందుకుంటావు. అంతటి అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిన వారు బ్రతుకుతారు, నువ్వు ప్రార్థన చేస్తే కుంటివారు ప్రియమైనదేవులారా లేపబడతారు, గుడ్డివారు చూస్తారు. అనేకమైన అద్భుతమైన కార్యాలు నీ జీవితం ద్వారా దేవుడు చేస్తాడు. అనేక మంది మార్పు చెందుతారు, అనేక మంది సంఘాల్లో మరి ప్రియమైన నూతనమైన వ్యక్తులు సంఘులకు వస్తారు. అంతగా నిన్ను వాడుకోవాలని, అంత ఆధిక్యత నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనదేవులారా. ఈరోజు చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న ఆకర్షణలకి, లోకంలో ఉన్న ఏ ఆకర్షణకి కూడా నువ్వు లోనవ్వద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుడు నీతో ఉన్నాడు, నీతో బలమైన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.